మీకు తెలియకుండానే మీరు అతి పెద్ద పాపం చేస్తున్నారు. ఆ పాపం ఏంటో తెలుసా? మీరు బలహీనులు అని అనుకోవటమే మీరు చేసే అతి పెద్ద పాపం. స్వామి వివేకానంద గారు చెప్పిన ఈ ఒక్క మాట చాలు మనలో ఎంతమంది ప్రతిరోజు ఈ పాపాన్ని చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి. ఈ రోజు మనం ఒక వింతైన లోకంలో బతుకుతున్నాం. బయటికి అందంగా బాగున్నట్లే కనిపిస్తాం, కానీ లోపల ఏదో ఒక తెలియని భయం, అభద్రతా భావం మనల్ని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్న కష్టం రాగానే మన ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఎవరో ఏదో అన్నారని గంటల తరబడి బాధపడతాం. ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదురైతే ఇక నా వల్ల ఏమీ కాదు, నా తలరా తింతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. ఇక్కడ సమస్య మీకు టాలెంట్ లేకపోవడం కాదు, మీకు తెలివితేటలు లేకపోవడం అంతకన్నా కాదు. అసలైన సమస్య ఏంటంటే మీ దగ్గర ఉన్న అనంతమైన శక్తిని మీరు గుర్తించలేకపోవడం. మీ ఆత్మవిశ్వాసం గాజు గ్లాసులా మారిపోయింది. అది చిన్న దెబ్బ తగిలినా ముక్కలైపోతుంది. ఈ మానసిక బలహీనతే మిమ్మల్ని ముందుకు సాగనివ్వకుండా సంఖ్యలు వేస్తుంది. ఈ బలహీనత అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది మన చుట్టూ ఉన్న సమాజం, మనం పెంచబడిన విధానం మరియు మన ఆలోచన తీరు నుంచి పుడుతుంది. చిన్నప్పటి నుంచి మనకి జాగ్రత్తగా ఉండు, భయంగా ఉండు, లోకం ఏమనుకుంటుందో చూడు అనే మాటలే నేర్పించారు. దీనివల్ల మనలో ఒక రకమైన బాధిత మనస్తత్వం ఏర్పడిపోయింది. అంటే విక్టిమ్ మెంటాలిటీ. భయం అనేది మనిషిని బతికి ఉండగానే శవంలా మార్చేస్తుంది. మీరు భయపడుతున్నంత కాలం ఈ ప్రపంచం మిమ్మల్ని మరింత భయపెడుతూనే ఉంటుంది. మన మెదడు ఒక ఖాళీ పొలం లాంటిది. అక్కడ మీరు ధైర్యం అనే విత్తనాలు వేయకపోతే బలహీనత అనే కలుపు మొక్కలు వాటంతటవే మొలుస్తాయి. మనం ఎక్కువగా నెగిటివ్ వార్తలు, ఎదుటివారి విమర్శలు, సోషల్ మీడియాలో చూసే ఫేక్ లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తూ మన మనస్సుని ఒక చెత్త గుండిలా మార్చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు నేను తక్కువ, నాకంటే అందరూ గొప్ప అని ఒక అబద్ధాన్ని పదే పదే నమ్ముతారో అప్పుడే మీలోని సింహం నిద్రపోయి ఒక గొర్రె పిల్ల బయటకు వస్తుంది. ఈ భయం వల్ల గొప్ప అవకాశాలు మీ కళ్ళ ముందే ఉన్నా వాటిని అందుకోవడానికి మీ చేతులు వణుకుతాయి. దీనికి పరిష్కారం ఎక్కడో బయట లేదు. అది స్వామి వివేకానందుడి సింహ గర్జన సిద్ధాంతంలో ఉంది. ఆయన ఒకసారి అడవిలో వెళ్తుంటే కోతులు ఆయన చుట్టుముట్టాయి. ఆయన భయపడి పరిగెత్తడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక సన్యాసి ఎదురయ్యి పరిగెత్తకు, వాటిని ఎదుర్కోని గట్టిగా చెప్పారు. వివేకానంద వెనక్కి తిరిగి ఆ కోతుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. వెంటనే ఆ కోతులు పారిపోయాయి. మన జీవితంలోని సమస్యలు కూడా ఆ కోతులు లాంటివే. మీరు భయపడి పరిగెత్తినంత కాలం అవి మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాయి. మీరు ఆగి ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న క్షణమే అవి మాయమైపోతాయి. మీ మెదడుకు శక్తి ఇచ్చే ఆహారం మాత్రమే అందించండి. అంటే బలమైన ఆలోచనలు మాత్రమే చేయండి. నేను చేయలేను అనే మాటలు మీ డిక్షనరీ నుంచి తీసేయండి. వివేకానంద గారు చెప్పినట్లు బలమే జీవనం, బలహీనతే మరణం. మీరు మీ బలహీనతను ప్రేమించడం మానేసి మీలోని దైవత్వాన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మీ ఆత్మకు మరణం లేదు, అది అజేయమైనది అని గుర్తుంచుకోండి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని కాదన్నా మీరు మిమ్మల్ని నమ్మినంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఈ మార్పు ఇప్పుడే, ఈ క్షణమే మొదలవ్వాలి. రేపు అనేది ఎప్పటికీ రాదు. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక చిన్న ప్రాక్టికల్ సూత్రాన్ని పాటించండి. రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే అద్దం ముందు నిలబడి మీ కలల్లోకి మీరు చూసుకుంటూ నేను అనంతమైన శక్తివంతుడిని, ఈ ప్రపంచంలో నేను చేయలేని పని అంటూ ఏదీ లేదు అని ఒక 5 నిమిషాలు పూర్తి నమ్మకంతో అనుకోండి. ఇది కేవలం మాటలు కాదు, ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక పవర్ఫుల్ కమాండ్ అన్నమాట. మీ దినచర్యలో కనీసం 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఆ మౌనంలోనే మీ నిజమైన శక్తి మీకు వినిపిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఈ కష్టం నన్ను ఇంకా బలవంతుడిగా చేయడానికి వచ్చిందని అనుకోవడం నేర్చుకోండి. మీరు ఏ పని చేసినా అందులో మీ ప్రాణాన్ని పెట్టండి. బలహీనతను వీడండి, శక్తిని ధరించండి. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్ గా మారుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఒక సాధారణ మనిషి కాదు, మీరు ఒక అద్భుతమైన శక్తి స్వరూపం. నేటి నుంచే మీ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.